Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. Before we go into the class, ఒక చిన్న అనౌన్స్మెంట్. చాలామంది కంప్లైంట్స్ పెడుతున్నారు సార్ కింద నెంబర్ పనిచేయట్లేదు అని. చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఆ నెంబర్ పనిచేయలేదు, అందుకని కొత్త నెంబర్కి అప్డేట్ చేశాము. ఆ కొత్త నెంబర్ ఈ రోజు నుంచి ఈ క్లాస్ నుంచి కింద డిస్ప్లే అవుతుంది. ఈ ఫోన్ నెంబర్ మీకు రేపటి నుంచి వర్క్ అవుతుంది, దయచేసి గమనించండి. అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ విత్ ద ఓల్డ్ నెంబర్. అది బేసికల్గా సిమ్ తీసుకోవాలని ప్రయత్నించాను కానీ అది అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. సో కాబట్టి కొత్త నెంబర్ అప్డేట్ చేసాము. ఈ కొత్త నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడే ఇష్యూస్. నెంబర్ 1, కిసాన్ కవచ్. సో బేసికల్గా మన దేశంలో రైతులు పెస్టిసైడ్స్ కొడుతుంటారు. మీకు వెనకాల ఒక క్యాన్ ఉంటుంది, ఇట్లా కొడుతుంటే ముందు స్ప్రే అవుతుంటుంది. దీనివల్ల చాలామంది రైతులకు చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఎందుకంటే పొలాల్లో మనం ఇది కొట్టేటప్పుడు, ఈ మందు కొట్టేటప్పుడు ఆ గాలి విండ్ దిశ మారిందనుకోండి, అంటే విండ్ డైరెక్షన్ మారిందనుకోండి, ఇది కళ్ళల్లో పట్టడం, ఈ కళ్ళల్లో పడిన తర్వాత కళ్ళు పోవడం చాలామందికి, లేదా చర్మం మీద పడితే రకరకాల స్కిన్ డిసీజెస్ రావడం, ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము డాక్టర్ జితేంద్ర సింగ్, యూనియన్ మినిస్ట్రీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళు కిసాన్ కవచ్ అనేది ఫస్ట్ ఇండిజినస్ యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్. ఇది ఇలా ఉంటుంది చూడండి. ఇండిజినస్ అంటే ఇది ఇండియాలోనే తయారు చేశారు పూర్తిగా. యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ అంటే ఏంటి? ఏవైనా పెస్టిసైడ్ స్ప్రే చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఎక్కడా కూడా ఒంటి మీద పడట్లేదు, కాళ్ళ మీద పడుతుందని అనకండి, షూ వేసుకుంటాడు రైతు. ఓకే, సో ఈ పెస్టిసైడ్స్ కనుక ఈ సూట్ మీద పడితే ఏం కాదనమాట లోపల ఒంటికి. తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసేయచ్చు. సో ఈ రకంగా ఇండియాస్ ఫస్ట్ యాంటీ ఇండిజినస్ అంటే ఇండియాలోనే తయారు చేశారు యాంటీ పెస్టిసైడ్ సూట్ని తయారు చేశారు. ఎగ్జామ్లో మనకి ఇది ఎవరు తయారు చేశారని అడుగుతాడు. బ్రిక్ ఇన్స్టెమ్, అలాగే బెంగళూరులో ఉంది ఈ యొక్క కంపెనీ. దాంతోపాటు సెఫియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, దీంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఈ ముగ్గురు కలిసి ఈ పర్టికులర్ యాంటీ పెస్టిసైడ్ సూట్ని తయారు చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీనివల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? హెల్త్ ప్రొటెక్షన్. డెఫినెట్గా ఫార్మర్స్ని పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ నుంచి, రిస్క్ ఆఫ్ బ్రీతింగ్ ఆ పెస్టిసైడ్స్ని బ్రీత్ చేసుకుంటే దానివల్ల బ్రీతింగ్ డిజార్డర్స్ వస్తాయి, దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. 2, డ్యూరబిలిటీ. ఇది వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, 1 సంవత్సరం వరకు ఇది పనిచేస్తుంది, సంవత్సరం తర్వాత పడేయాలి, మళ్ళీ కొనుక్కోవాలి. 3, కాస్ట్ 4,000 రూపాయలు ఉంటుంది. అయితే దీన్ని ప్రొడక్షన్ స్కేలప్ చేస్తే, అంటే రానున్న రోజుల్లో ఎక్కువగా దీన్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా దాని ధర 2,000 రూపాయలకు 1,000 రూపాయలకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా అది రైతులకు ఉపయోగపడుతుంది. అలాగే టెక్నాలజీ, ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, అంటే అందులో వాడిన క్లాత్ ఏదైతే ఉందో, పెస్టిసైడ్స్ని న్యూక్లియోఫిలిక్ హైడ్రాలసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఆ పెస్టిసైడ్ని డీయాక్టివేట్ చేస్తుంది అనమాట. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే ఆ పెస్టిసైడ్ తాలూకా ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో ఇది ఈ పర్టికులర్ థింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్. ఈ రీసెర్చ్ దీనికి సంబంధించి నేచర్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ నెంబర్లో రీసెర్చ్ అనేటటువంటిది వచ్చింది. అలాగే దీని సిగ్నిఫికెన్స్ డెఫినెట్గా ఫార్మర్ సేఫ్టీ ఉంది. ఎందుకంటే ఇండియాలో అగ్రికల్చర్ దాదాపుగా 47% టోటల్ పాపులేషన్, వర్క్ ఫోర్స్లో 65% పాపులేషన్ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. సో దీని కారణంగా మారుతున్న వాతావరణ మార్పులు, రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఇది వాళ్ళని కాపాడుతుంది. సో దిస్ ద ఫస్ట్ టాపిక్ వెన్ కమ్స్ టు ద కిసాన్ కవచ్. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ యాజ్ ఫార్ యాజ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్. సో మోడీ గవర్నమెంట్ దీనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీని సొసైటల్ డెవలప్మెంట్ కోసం వాడాలని అనుకుంటున్నారు. ఇండియాలో బయోటెక్నాలజీ E3 పాలసీ గతంలో కూడా చెప్పాను. సో దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో ఈ బయోటెక్నాలజీని ఎనర్జీ, ఇంజనీరింగ్ ఇలాంటి ప్రక్రియలకు వాడాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే 300 బిలియన్ బయో ఎకనామీని కూడా భారతదేశం సృష్టించాలని అనుకుంటుంది. ఇందులో ఇది ఒక స్టెప్గా నిలిచిపోతుంది. సో ఈ కిసాన్ కవచ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఈరోజు సెకండ్ ఇష్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్. రానున్నటువంటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెను మార్పులు వస్తున్నాయి. అలాగే కంపెనీలలో కొన్ని కంపెనీస్ చేసేటటువంటి రెగ్యులర్ వర్క్స్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ అనేటటువంటివి రీప్లేస్ చేయబోతున్నాయి. దీనికి సంబంధించి అసలు ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇవి అటానమస్ సిస్టమ్స్. ఇవి ఏం చేస్తాయంటే వాటికి ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ని సెన్సార్స్ ద్వారా గ్యాదర్ చేసి టైమ్లీ ఎఫెక్టివ్ యాక్షన్ అనేటటువంటి దాన్ని చేస్తాయి. ఉదాహరణకి మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంతా కూడా AI మోడల్స్తోనే జరగబోతుంది. అలాగే మనకి జనరేటివ్ AI అని ఒకటి ఉంది. ఇదేంటి? కొత్తగా కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ చాట్ జీపీటీ.
మీరు చాట్ జీపీటీని ఓపెన్ చేసి రైట్ ఎ పోయిట్ ఆర్ రైట్ ఎ పోయిటరీ ఫర్ పర్టికులర్ టాపిక్ అని అడిగారు అనుకోండి, పోయిటరీ రాస్తుంది. సో ఇది ఇండస్ట్రీస్ని, రకరకాల సెక్టార్స్ని ఆటోమైజ్ చేయడం వల్ల పెను మార్పులు తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి 2027 కల్లా బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్స్, వ్యాపారాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా అదేంటి, హాఫ్ ఆఫ్ ద కంపెనీస్, 50% ఆఫ్ ద కంపెనీస్ ఈ యొక్క జనరేటివ్ ఏఐ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఏఐ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండస్ట్రీస్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని రెవల్యూషనైజ్ చేస్తుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉద్యోగాలు కోల్పోబోతున్నారు, డెఫినెట్గా అందులో డౌట్ లేదు. సో ఎవ్రీబడి హ్యాస్ టు అప్గ్రేడ్ విత్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే డెలాయిట్ ఏం చెప్పిందంటే ఈ ఇంటెలిజెన్స్ సిస్టమ్సే చాలా ఇంపార్టెంట్, అంటే ముఖ్యమైనటువంటి మార్పుల్ని ఇండస్ట్రీస్లో తీసుకురాబోతుందని ప్రముఖ బిజినెస్ సంస్థ అయినటువంటి డెలాయిట్ కూడా చెప్పింది. సో అటానమస్ సిస్టమ్స్, అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? బేసికల్గా ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఇవి ఒక అటానమస్ సిస్టమ్స్, ఇది ఒక వ్యవస్థ, అది వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దాంతో ఇంటరాక్ట్ అవుతుంది. విచ్ మీన్స్ దీనికి సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయి. తర్వాత కంట్రోల్ సెంటర్కి ఈ సెన్సార్స్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ కంట్రోల్ సెంటర్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఛాంబర్కి వెళ్తుంది. అక్కడ యాక్షన్స్ అనేటటువంటివి తీసుకోబడతాయి. ఉదాహరణకి రేపొద్దున మనకి ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మన ఇల్లే తీసుకోండి. మీరు ఆఫీస్ అయిపోయి ప్రతిరోజు 5 o'clock ఆఫీస్ అయిపోతే 6 o'clock ఇంటికి వెళ్తారనుకోండి. ఏఐ ఒక సిస్టమ్ని, ఏఐ ఏజెంట్ని ఒకదాన్ని మీ ఇంట్లో పెట్టారనుకోండి. మీరు 6 o'clock వెళ్ళేటప్పటికే హాట్ వాటర్ని హీట్ చేసేస్తుంది పర్టికులర్ టెంపరేచర్కి. మీరు వెళ్ళేటప్పటికే రూమ్లో ఏసీని 24 టెంపరేచర్కి ఇంత కూలింగ్ అని పెడుతుంది. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా మీరు వచ్చేటప్పటికి రెడీ చేస్తుంది అనమాట టెక్నాలజీ. సో మీరు వెళ్ళేటప్పటికే మీరు మళ్ళా స్విచ్ వేసుకుని వాటర్ హీటర్ అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటివి మనం సొసైటీలో వాడతాం. ఉదాహరణకి ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానీ ఇట్లాంటి వాటిలో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ, టెస్టింగ్ అండ్ కోడింగ్లో కానీ, హెల్త్ కేర్లో డయాగ్నోసిస్ చేయడంలో కానీ, ట్రీట్మెంట్లో కానీ, పేషెంట్ మేనేజ్మెంట్లో కానీ, అలాగే క్వెరీ హ్యాండ్లింగ్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కస్టమర్ కేర్స్ తీసేస్తున్నారని, అన్ని బాట్స్ వస్తున్నాయి. మనం ఏదైనా అక్కడ ఇది నొక్కితే దానికి ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది, దాని తాలూకా యాక్షన్ కూడా రీడైరెక్ట్ అయిపోతుంది. సో కస్టమర్ కేర్స్ ఇంకా వెళ్ళిపోతాయి. సో ఈ రకంగా కూడా అప్లికేషన్స్ అక్రాస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ కూడా స్పెషలైజ్డ్ టాస్క్స్, ముఖ్యంగా హ్యూమన్స్ ఎక్కడెక్కడైతే స్కిల్ లేదో ఆ స్కిల్ గ్యాప్ని ఏఐ అనేటటువంటిది ఫుల్ఫిల్ చేయబోతుంది. అలాగే సొసైటీలో మనకున్నటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని చాలా వేగంగా ఇవి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎర్రర్స్, సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోట్ల మాత్రం ఇక్కడ రిస్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎంత ఏఐ అయినా అందులో కూడా డిసడ్వాంటేజ్లు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందనుకోండి ఎర్రర్లో, ఖచ్చితంగా అది పోతుంది. ఆ మొత్తం చేసినటువంటి ఇదంతా కూడా డ్యామేజ్ అవుతుంది. దీనికి ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటివి కూడా ఉన్నాయి. ఒకడు వాయిస్ మెకానిజంతో డోర్ ఓపెన్ అవ్వడానికి పెట్టుకుంటాడు. వాడు ఆ రోజు పంటికి ఆపరేషన్ చేయించుకుంటాడు, మాట్లాడలేడు కదా, డోర్ ఓపెన్ అవ్వదు. సో ఇట్లాంటి అనేక ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ఎథికల్ కన్సర్న్స్, హ్యూమన్ ఓవర్సైట్ లేకుండా మెషిన్స్ తీసుకునే ఏ డెసిషన్స్ అయినా కూడా ఎథిక్స్ ఫాలో అవుతాయని లేదు. బికాజ్ యూ కాంట్ టీచ్ ఎథిక్స్ టు మెషిన్స్ కదా. అలాగే జాబ్ డిస్ప్లేస్మెంట్, చాలామంది హ్యూమన్స్కి, ముఖ్యంగా ఈ వర్క్ చేసేటటువంటి వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ పోయేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ ఏఐ ఏజెంట్స్ ద్వారా. సో ఖచ్చితంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో అనేక రకాలుగా ఈ ఏఐ ఏజెంట్స్ని వాడచ్చు. సో దిస్ ఈస్ టాపిక్ నెంబర్ 2. టాపిక్ నెంబర్ 3, ఇండియా ఆయుష్ సిస్టమ్స్ని ప్రపంచవ్యాప్తంగా పెంచాలని అనుకుంటుంది. దీనికి గాను 5 దేశాల్లో ఈ ఆయుష్ సిస్టమ్స్ అవైలబుల్ అయ్యేటట్టుగా 5 దేశాలకు ఈ యొక్క గ్లోబల్గా ఒక స్కీమ్ని లాంచ్ చేసి ఈ 5 దేశాల్లో ఆయుష్ చైర్స్ ఏర్పాటు చేసింది రకరకాల యూనివర్సిటీల్లో. ముందుగా ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఉనాని, సిద్ధి, హోమియోపతి, ఇంకొక ఎస్ కూడా పెట్టారు, సోవారిగ్పా. ఇవన్నీ ఏంటంటే భారతదేశంలో ఇంకా మరికొన్ని చోట్ల కానీ ఎస్టాబ్లిష్ అయినటువంటి రకరకాల వైద్య వ్యవస్థలు. అంటే అలోపతి రాకముందు మన దేశంలో ఎక్కువగా మనం ఆయుర్వేదం మీదే డిపెండ్ అయినాం. ఇప్పటికీ కూడా మన ఇళ్లలో ఆయుర్వేదం మీద డిపెండ్ అవుతారు. మీరు చూడండి, ఎక్కడన్నా జలుబు చేస్తే సొంటి నవిలి పాలు తాగమంటారు, అలాగే లేదా పసుపు కలిపినటువంటి పాలు ఇస్తారు. ఇలా రకరకాలైనటువంటి సిస్టమ్స్ని మనం డెవలప్ చేసాం. ఇవన్నీ కూడా హెల్త్ సిస్టమ్స్. ఈ ఆయుష్ షేర్స్ని రకరకాల దేశాల్లో ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారు. ఒకటి బంగ్లాదేశ్,
2 ఆస్ట్రేలియా, మారిషస్, లాట్వియా, మలేషియా. సో ఈ పర్టికులర్ కంట్రీస్లో ఈ ఆయుష్ షేర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారట. ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ ఆయుష్ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకోవాలి. దీంతోపాటు అకాడమిక్ కొలాబరేషన్ అండ్ రీసెర్చ్, ఆయుష్కి సంబంధించి అకాడమిక్ కొలాబరేషన్ అండ్ రీసెర్చ్ పెరగాలి. అలాగే ఆయుష్ ప్రొడక్ట్స్కి గ్లోబల్ మార్కెట్ డెవలప్మెంట్ కనుక జరిగితే ఆయుర్వేద లాంటి అద్భుతమైనటువంటి మందుల్ని ప్రపంచవ్యాప్తంగా మనం అందించవచ్చు. ఈ మధ్యకాలంలో కూడా కోవిడ్ని అలోపతి తగ్గించలేనటువంటి పరిస్థితుల్లో, ఆయన తగ్గించాడా లేదా అది కరెక్టా కాదా తర్వాత విషయం. నెల్లూరు జిల్లా మచిలీపట్నం బందర్ దగ్గర ఆయన ఒక పసరమందు కనిపెట్టాడు ఆయుర్వేదంలో. ఆ పసరమందు వేస్తే చాలామంది కోవిడ్ తగ్గింది. సరే, అది నిజమా కాదా పక్కన పెట్టండి, తగ్గడం అయితే తగ్గిందిగా. సో దిస్ ఈజ్ ద ఇష్యూ. సో ఇలాంటివి మనం ప్రపంచవ్యాప్తంగా వాటిని అందించవచ్చు. అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆల్రెడీ 24 దేశాలతో MOUs అనేటటువంటివి కుదుర్చుకుంది. ముఖ్యంగా ఈ ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయపు వైద్య వ్యవస్థలను ఇంప్రూవ్ చేయడానికి. అలాగే 15 ఆయుష్ షేర్స్ను కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో లింకప్ అయ్యారు. అలాగే 42 ఆయుష్ ఇన్ఫర్మేషన్ సెల్స్ అక్రాస్ 38 నేషన్స్, అంటే 38 దేశాల్లో ఈ ఆయుష్ ఇంటర్నేషనల్ సెల్స్ అనేటటువంటి వాటిని కూడా క్రియేట్ చేశారు. అలాగే ఫారెన్ నేషనల్స్కి ఎవరెవరైతే ఆయుష్ సిస్టమ్స్ గురించి ఇండియాలో చదువుతున్నారో వీళ్ళకి స్కాలర్షిప్స్ను కూడా భారతదేశం ప్రొవైడ్ చేస్తుంది. సో వీటితో పాటు మీరు చూస్తే రోల్ ఆఫ్ ఆయుష్ షేర్స్ కనుక మీరు చూస్తే, అఫ్కోర్స్ ఇక్కడ ఆయుష్ షేర్స్ 5 దేశాల్లో పెట్టారని అనుకున్నాం కదా. ఈ 5 దేశాల్లో ఏం చేస్తారంటే ఆయుష్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, పబ్లిక్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తారు. అలాగే దీంతోపాటు ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆయుష్ గురించి అక్కడికి వెళ్ళి చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఆయుష్ గురించి అవేర్నెస్ అనేటటువంటిది పెరుగుతుంది. 3 మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఫినాన్షియల్ సపోర్ట్, డబ్బులు, అలాగే శాలరీస్, ట్రావెల్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దేశాల్లో చెప్పేటటువంటి ఈ ఆయుర్వేద డాక్టర్స్ వీళ్ళందరికీ డబ్బులు పెట్టుకుంటుంది అన్నమాట. దీని కారణంగా మన ట్రెడిషనల్ మెడిసిన్ నౌ ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ వల్ల మనకు వచ్చే ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయుష్ లాంటి ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎల్లోపతిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు న్యాచురోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. హోమియోపతి అయితే మరీ హ్యాపీ, దేనికైతే కూడా ఒకటే టైప్ ఆఫ్ టాబ్లెట్ వస్తుంది, వైట్ కలర్ బాల్స్ అట్లా అనమాట. అలాగే ఇండియా లీడర్షిప్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్, ప్రపంచవ్యాప్తంగా ఈ సాంప్రదాయపు వైద్య వ్యవస్థలో భారతదేశం నెంబర్ 1గా నిలుస్తుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఇంకా 4th కాన్సెప్ట్, ప్రపంచంలోనే అత్యంత రక్తసిక్తమైనటువంటి పండగ, ప్రపంచవ్యాప్తంగా యానిమల్ యాక్టివిస్టులందరికీ కూడా మింగుడు పడినటువంటి ఒక ఫెస్టివల్, నేపాల్లో జరిగేటటువంటి గదిమాయ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఎంత రక్తసిక్తంగా ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా ఇంత రక్తం ఏ పర్టికులర్ పండుగలోని వెళ్ళదు. ముఖ్యంగా 2009వ సంవత్సరంలో ఈ పర్టికులర్ ఫెస్టివల్లో భాగంగా 5 లక్షల జంతువుల్ని బలిచ్చారు. అలాగే 2014లో దీన్ని కొంచెం తగ్గించి 2.5 లక్షల జంతువుల్ని బలిచ్చారు. ఈ పండుగ నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాంట్రవర్సీస్ని క్రియేట్ చేసింది, కానీ నేపాలీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. దీని గురించి మనం కనుక చూస్తే ఈ గదిమాయ్ ఫెస్టివల్ అనేటటువంటిది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నేపాల్లో దాదాపుగా 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. ఇది ప్రపంచంలోనే మాస్ స్లాటర్ ఆఫ్ యానిమల్స్, అంటే యానిమల్ జెనోసైడ్, ప్రపంచంలో జంతువుల్ని మూకుమ్మడిగా బలిచ్చేటటువంటి పండగ ఇది. సో ఈ గదిమాయ్ ఫెస్టివల్ అనేటటువంటిది హిందూ గాడెస్కి సంబంధించినటువంటి ఒక దేవత ఉన్నారు, ఆవిడ పేరు గదిమాయ్. ఈ గదిమాయిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో థౌజండ్స్ ఆఫ్ హిందూస్ ఈ పర్టికులర్ ఫెస్టివల్కి వెళ్తారు. ఇక్కడ ఆవు, మేక, ఇంకా రకరకాల జంతువులు, బర్రెలు ఎక్కువగా వీటిని బలిస్తారనమాట. మీకు ఇక్కడ ఫొటోస్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఫొటోస్ చూడడానికి, బట్ మీకు తెలియాలి కదా. చూడండి, ఈ మొత్తం జంతువుల్ని ఒకే రోజు చంపుతారు. 5 లక్షల జంతువులను ఒకే రోజు చంపారు. అంటే చంపారని అనకూడదేమో, అలా బలిచ్చారనాలి. సో బలిస్తారు. అయితే ఈ గదిమాయ్ ఫెస్టివల్ గురించి కనుక మనం చూస్తే, భగవాన్ చౌదరి అనేటటువంటి వ్యక్తి ఒక జైల్లో ఉన్నప్పుడు అతన్ని ఏదో కొన్ని కారణాల వల్ల జైల్లో పెడతారు. సో ఈ భగవాన్ చౌదరిని విపరీతంగా కొడతారు. అతను ఒంటి మీద నుంచి ఆ కొరడా దెబ్బలకి రక్తం వస్తుంది. తర్వాత ఇతని కలలో గదిమాయ్ అనేటటువంటి దేవత కనిపించి, నీ రక్తాన్ని సమర్పించు, నీకు నేను చాలా ప్రాస్పెరిటీ అంటే సంపదనిస్తానని చెప్పి చెప్తుందట ఆయనకి. సో ఆయన ఆ రోజు రక్తం కోసి ఒక గిన్నెలో సమర్పిస్తాడు. వెంటనే ఆయన జైల్లోంచి రిలీజ్ చేస్తారు.
సో దీనికి సంతోషం పొందినటువంటి ఆ వ్యక్తి అప్పటి నుండి కూడా హ్యూమన్ బ్లడ్ని సాక్రిఫైస్గా ఇచ్చేవాడంట. అంటే మనుషుల రక్తాన్ని, అంటే మనుషుల్ని చంపేవారా అని అడగండి, 400 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. చాలా జంతువుల్ని, మనుషుల్ని, వాళ్ళ రక్తాన్ని సమర్పించేవాడు ఆ దేవతకి. తర్వాత కాలంలో మనుషుల రక్తాన్ని పోయి జంతువుల్ని చంపడం ప్రారంభించారు. ఇది 400 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అలా జరుగుతున్నటువంటి ఈ పండగకు నేపాల్లో ఉన్నటువంటి హిందూసే కాకుండా బీహార్ నుంచి కూడా, మన దేశంలో ఉన్నటువంటి బీహార్ ప్రాంతం నుంచి కూడా చాలామంది వ్యక్తులు వెళ్తారు. అక్కడ నుంచి కూడా కొన్ని జంతువుల్ని తరలించి అక్కడ మూకుమ్మడిగా జంతువుల్ని బలి ఇవ్వడం అనేటటువంటిది ఆచారంగా వస్తుంది. సో ఆ పర్టికులర్ భగవాన్ చౌదరి అనేటటువంటి వ్యక్తి ఈ గదిమాయ్ టెంపుల్ బరియార్పూర్ అనేది బారా డిస్ట్రిక్ట్ నేపాల్లో ఉంది. ఇక్కడ ఈ గదిమాయ్ మీకు ప్రాస్పరిటీ ఇస్తాను, మీరు సాక్రిఫైస్ చేయండి, అంటే మీరు బలి ఇవ్వండి, నేను మీకు సంపదలను ఇస్తానని చెప్పిందంట. గతంలో హ్యూమన్ బ్లడ్ ఉండేది, ఇప్పుడు ఇలా జరుగుతుంది. సో ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఏంటంటే ఇంక ఎలకల్ని, పావురాల్ని, ముఖ్యంగా బర్రెల్ని, వాటర్ బఫెలోస్, దాంతోపాటు మేకలు, వీటిలన్నింటినీ ఇంకా విపరీతంగా బలిస్తారు. ఇందాక చెప్పాను కదా, 2009లో 5 లక్షలు, 2019లో 2,50,000 జంతువుల్ని బలిచ్చారు. ముఖ్యంగా ఈ జంతువులన్నీ కూడా ఎక్కువగా ఇండియా నుంచే వెళ్తాయి. నేపాలీ ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే యానిమల్ రైట్స్ గ్రూప్స్ అందరూ కూడా, ముఖ్యంగా ఫార్మర్ యాక్ట్రెస్ బ్రిగిటీ బార్డోట్, వీళ్ళందరూ కూడా ఈ సాక్రిఫైస్ని ఆపాలని అడిగారు. ఈవెన్ భారతదేశంలో, నేపాల్లో సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులు అనేటటువంటి వేశారు. 2014లో భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ భారతదేశం నుంచి నేపాల్కి బోర్డర్గా ఉన్నటువంటి ఈ యొక్క బీహార్ రాష్ట్రాల నుంచి ఈ యానిమల్స్ని పంపించడం అనేటటువంటిది ఆపండి, రెస్ట్రిక్ట్ చేయండి అని తీర్పు కూడా ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. నేపాల్ ప్రభుత్వం కూడా ఈ యానిమల్ సాక్రిఫైస్ని తీసేస్తామని చెప్పారు. టెంపుల్ని రన్ చేసేటటువంటి టెంపుల్ కీపర్స్ 2015లో ఈ నేపాల్లో జరిగేటటువంటి గదిమాయ్ ఉత్సవానికి యానిమల్ సాక్రిఫైసెస్ ఇక మీదట ఉండవు, రక్తసిక్తంగా మారనివ్వము అని చెప్పారు 2015లో. కానీ జరగలేదు. 2019లో మళ్ళీ యానిమల్ సాక్రిఫైసెస్ అనేటటువంటి మొదలయ్యాయి. సో కాబట్టి నేపాల్ గవర్నమెంట్ రిలీజియస్ సెంటిమెంట్లు మేము మార్చలేమని చెప్తున్నారు. 2015లో టెంపుల్ కేర్ టేకర్స్ బ్లడ్ ఫ్రీ అని చెప్పారు, కానీ ఏం జరగలేదు. 2019లో జరిగింది, 2024లో జరిగింది. సో కరెంట్ స్టేటస్ ఏంటంటే డిసెంబర్ 8వ తారీఖున ఎంత అపోజిషన్ ఉన్నప్పటికీ, ఎంత లీగల్ హర్డిల్స్ ఉన్నప్పటికీ మళ్ళా జంతువుల్ని బలిచ్చారు. సో ఈ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఫోకల్ పాయింట్ అయింది. ఎందుకంటే మాస్ యానిమల్ జెనోసైడ్ అనేటటువంటిది ఖచ్చితంగా యానిమల్ రైట్స్కి వ్యతిరేకము. యానిమల్స్ చంపేటటువంటి విధానం కూడా మీరు ఒకసారి చూడండి, అదేమో మామూలుగా కాదు, కత్తిలా తీస్తున్నారు, ఇలా నరుకుతున్నారు. అలా 5 లక్షల జంతువులను సాక్రిఫైస్ చేశారు అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. సో కాబట్టి దాన్ని ఒకసారి మీరు చూడాలి అని అనుకుంటే యూట్యూబ్లో దాని మీద రిపోర్ట్ ఉంది, బట్ చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, బట్ బీ కాషియస్. సో ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5వ టాపిక్, ఆర్కిటిక్ టండ్రా. ఇప్పటి వరకు కూడా కార్బన్ ఉద్గారాలను తనలో ఇముడ్చుకున్నటువంటి ధ్రువ ప్రాంతం ఇప్పుడు కార్బన్ ఉద్గారాలను బయటికి రిలీజ్ చేస్తోంది. ఎందుకు అనేది కనుక మనం చూస్తే, ముందుగా అసలు ఆర్కిటిక్ టండ్రా అంటే ఏంటి? చాలా పెద్ద ప్రదేశం, ఇక్కడ విపరీతమైనటువంటి చల్లదనం, మంచు అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇది ఇక్కడ అంతా రాతి ప్రాంతం, ఎక్కువగా చెట్లు అవన్నీ ఉండవు. టండ్రా అనేటటువంటి పదం తుంతూరి లేదా తంతూరి అనేటటువంటి ఒక వర్డ్ నుంచి వచ్చింది. ఇట్స్ ఏ ఫినిష్ వర్డ్. ట్రీలెస్ ప్లెయిన్ అంటే ఎక్కడ మొక్కలు మొలవనటువంటి మైదాన ప్రాంతము. సో దీనికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడు ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. సో సమ్మర్లో కూడా కొంత మంచు అనేటటువంటిది కరుగుతుందేమో, కానీ లోపల ఉన్నటువంటి డీప్ లేయర్స్ అన్నీ కూడా విపరీతంగా ఫ్రోజన్ అయ్యి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే నేల లోపల మంచు ఉందో మొక్కలు పెరిగేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ట్రీలెస్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. అక్కడ ఉన్న సాయిల్ని కూడా కనుక మీరు తీసుకుంటే ఎక్కువగా రాతి ప్రాంతం, అక్కడ న్యూట్రియంట్స్ అనేటటువంటి ఉండవు. అలాగే డీకాంపోజిషన్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. మీకు సాధారణంగా కార్బన్ ఉద్గారాలు లాంటి CO2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది? డీకంపోజిషన్ జరిగినప్పుడే అవుతుంది. అయితే అక్కడ విపరీతమైనటువంటి కోల్డ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల, అంటే అత్యంత ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల అక్కడ మనము టెంపరేచర్స్ బాగా లో ఉన్నటువంటి కారణంగా ఏ రకమైనటువంటి డికంపోజిషన్ జరగదు, లేదా జరిగినా స్లోగా జరుగుతుంది. ఆర్గానిక్ మెటీరియల్ ఏమైనా ఉంటే అది కూడా హ్యూమస్ అలాగే పీట్గా ఉంటుంది. అంటే ఆర్గానిక్ మెటీరియల్ అంటే ఏవైనా చిన్న గడ్డి మొక్కలు లేదా ఇట్లాంటివి అనమాట. అందులో కార్బన్ స్టోర్ అయి ఉంటుంది, కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేయదు. కానీ ఇటీవల కారణాల్లో క్లైమేట్ చేంజ్ వల్ల ఇది మారుతుందట.
అలాగే ఇందులో జాగ్రఫీ కనుక మీరు చూస్తే 11.5 మిలియన్ కిలోమీటర్లు ఉంది ఆర్కిటిక్ సర్కిల్, అంటే మొత్తం భారత భూభాగం కన్నా 4-5 రెట్లు ఎక్కువ. అలాగే క్లైమేట్ కనుక మీరు చూస్తే -60 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది, సమ్మర్లో -15 ఉంటుంది, ఇక్కడ తప్పబడింది. యాన్యువల్ ప్రెసిపిటేషన్ 150 నుంచి 250 మిల్లీమీటర్లు, రైన్ఫాల్ అంతా కూడా స్నోఫాల్ రూపంలో పడుతుంది. 24 గంటలు సన్లైట్ సమ్మర్లో ఉంటుంది, 24 గంటలు రాత్రి వింటర్లో ఉంటుంది. వెజిటేషన్ కూడా ఏవో కొన్ని నాచు మొక్కలు కానీ చిన్న చిన్న గడ్డి మొక్కలు కానీ ఉంటాయి, రెయిన్డీర్ లాంటివి అక్కడ బతుకుతూ ఉంటాయి. అలాగే వుడీ ప్లాంట్స్ ఉంటాయి, కొంచెం చెక్క లాంటివి. ఆర్కిటిక్ టండ్రా అనేటటువంటిది ఇప్పటివరకు కర్బన్ ఉద్గారాలను తనలో ఇమిడ్చుకున్న కార్బన్ సింక్గా మాత్రమే ఉంది. అయితే కర్బన్ ఉద్గారాలను పట్టుకునేటటువంటి ఆర్కిటిక్ టండ్రా ఇప్పుడు కర్బన్ ఉద్గారాలను బయటికి రిలీజ్ చేస్తోంది. ఎందుకు అనేది కనుక మనం చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఈ కర్బన్ ఉద్గారాలు వేల సంవత్సరాలుగా పర్మాఫ్రాస్ట్ అంటే పూర్తి స్థాయిలో మంచు కింద కప్పబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మంచు ఉంది, మంచు కింద ఏవో ఆకులు ఉన్నాయనుకోండి, అలా కప్పబడి ఉంది ఆకు అంతా మంచు కింద. కానీ ఇప్పుడేమవుతోంది, ఈ పైన ఉన్నటువంటి పర్మాఫ్రాస్ట్ అంటే పూర్తి స్థాయి మంచు మనకున్నటువంటి ఈ వాతావరణ మార్పుల వల్ల కరుగుతోంది. కరిగితే అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఇవన్నీ మైక్రోబ్స్ ఇవన్నీ కూడా వచ్చి డీకంపోజిషన్ స్టార్ట్ చేస్తాయి. డీకంపోజిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో CO2 బయటికి రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు కార్బన్ సింక్గా ఉన్నటువంటి ఆర్కిటిక్ టండ్రా కార్బన్ ఎమిటర్గా మారుతుందన్నమాట. ముఖ్యంగా ఇందులో అత్యంత ప్రమాదకారి అయినటువంటి మీథేన్ గ్యాస్ ఇక్కడ నుంచి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇంకా వాతావరణ మార్పులు వస్తాయని చెప్తున్నారు. అలాగే దీని కారణంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక పెరిగితే వైల్డ్ ఫైర్స్ అంటే అడవులలో నిప్పు అనేటటువంటిది రాజుకుంటుంది. అలాగే టెంపరేచర్ కూడా గ్లోబల్ యావరేజ్ కన్నా ఆర్కిటిక్ టండ్రాలో 4 రెట్లు అధికంగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. 2024 1900 సంవత్సరం తర్వాత 2024 అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతంలో 2024 రికార్డ్ అయింది. సో దీని కారణంగా CO2 ఎమిషన్స్ మరొక 41.6 బిలియన్ టన్నులు పెరుగుతుందట. అలాగే ల్యాండ్ యూజ్ కూడా ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ కారణాల చేత టండ్రా నౌ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ హెడాక్ ఫర్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్. సో ఇదేం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్. మరో కొత్త టాపిక్స్తో అగైన్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.